భార్యను చంపేసి 72 ముక్కలుగా నరికిన కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. హంతకుడు గురుమూర్తి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు. ఇక పంచాయతీ పెట్టి పరువు తీసిందని భార్యపై కోపం పెంచుకున్న గురుమూర్తి పక్కా ప్లాన్తో చంపేశాడు. గురుమూర్తికి అతని చెల్లెలు సుజాత, తల్లి సుబ్బం లక్ష్మమ్మ, తమ్ముడు కిరణ్ సహకరించారని పోలీసులు తేల్చారు. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మీర్పేట్ మాధవి హత్య కేసులో భర్త గురుమూర్తితో పాటు మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించినటువంటి పోలీసులు ముగ్గురుపై కూడా కేసు నమోదు చేసి వీరు ముగ్గురిని అక్యూజ్ కిందికి చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. A1 గా పెట్ట గురుమూర్తిని A1 గా నమోదు చేయగా A2 గా ఇస్కల సుజాత, ఎవరైతే తన అక్క ఉన్నటువంటి సుజాతని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి A3 గా పుట్ట సుబ్బలక్ష్మి పేరుని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. 4వ పర్సన్ గా పుట్ట కిరణ్ ను ఇంక్లూడ్ చేసి ఈ నలుగురు ఈ హత్యకు సహకరించి డైరెక్ట్ గా వీరి పాత్ర ఉన్నట్టుగా గుర్తించినటువంటి పోలీసులు నలుగురిని ఇంక్లూడ్ చేసి కొంతమందిని ఈ రోజు అరెస్ట్ చేసి మరో ఇద్దరిని అబ్స్కాండింగ్ కిందకి చూపించినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పంచాయతీ పెట్టి పరువు తీసిందనే కక్షతో భార్య పైన కోపం పెంచుకొని గురుమూర్తి హత్య చేశాడంటూ కూడా తను పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా ఈ విషయాన్ని పోలీసులు కంక్లూడ్ చేశారు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేయడము, పక్కా ప్లాన్ తో పిల్లల్ని 15వ తేదీన చెల్లెలు ఇంటి వద్ద దగ్గర వదిలేయడము, 16వ తేదీన పుట్టింటికి వెళ్తున్నానన్న భార్యతో గొడవపడి గురుమూర్తి తనను హతమార్చడము, మీ చెల్లెలు ఇంట్లో ఉండటం ఇష్టం లేదని పిల్లల్ని అక్కడ వదిలి భార్యని ఇంటికి నిందితుడు తీసుకొచ్చాడంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటికి రావడము, తనను పుట్టింటికి ఎందుకు పంపడం లేదంటూ మాధవి పదే గురుమూర్తితో ఈ గొడవ దిగడము, వివాదం పెరిగి మాధవి గొంతు నలమి హత్య చేసినట్టుగా కూడా ఈ విషయాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదే రోజు భార్యను హత్య చేసి ముక్కలు చేయడము, భార్య మృతదేహం ముక్కలను నీటిలో ఉడికించి ఎముకలని పొడి చేసి మిగిలిన మాంసాన్ని ముక్కలను బకెట్ లో వేసి పెద్ద చెరువులో పడేసినట్టు ఈ విషయాన్ని తనే స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకోవడము, 18న కుమార్తె కనిపించట్లేదంటూ కూడా పోలీసులకు మాధవి తల్లి ఫిర్యాదు చేయడము, భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిందంటూ కూడా ఈ కంప్లైంట్ మీర్పేట్ పోలీసులకు అందించిన తర్వాత మిస్సింగ్ కేసు కింద నమోదు చేసినటువంటి పోలీసులు మాధవి కోసం తీవ్రంగా గాలించి ఇంటి సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా గాలించి 15వ తారీఖున ఇంట్లో వెళ్లినటువంటి మాధవి 16వ తారీఖున ఈ బకెట్ లో మృతదేహం అయి బయటకు వచ్చినట్టుగా కూడా గురుమూర్తి చంపాడనేది కూడా తనే స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకోవడంతో పోలీసులు ఈ కేసుని హత్య కేసు కిందకి మార్చి పోలీస్ స్టేషన్ ని హత్య పిలిపించి విచారించడంతో తనే స్వయంగా చంపానంటూ కూడా ఈ విషయాన్ని తను కన్ఫెషన్ లో ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు హత్య చేశారని వెల్లడించడం, ఆధారం కోసం గజయితగాలను పెట్టి ఆ చెరువులో పోలీసులు తీవ్రంగా వెతికినా ఎలాంటి మాంసపు ముక్కలు దొరకకపోవడంతో ఆ శవాన్ని పడేసినటువంటి బకెట్ ని లభ్యం చేసుకోవడంతో చుట్టుపక్కల వారు ఉన్నటువంటి సాక్ష్యాలు, దొరికినటువంటి ఎవిడెన్స్, హత్య జరిగిన మరుసటి రోజు నుంచి ఇంటి నుంచి ఈ కమరు వాసన వచ్చిందంటూ కూడా చుట్టుపక్కల వారు ఏదైతే పోలీసులకు సమాచారం ఇచ్చారో వారందరూ కూడా స్టేట్మెంట్స్ తీసుకొని వాళ్ళందరినీ కూడా సాక్షుల కిందకి చేసి వాళ్ళందరినీ ఈ రోజు పోలీసులు పిలిపించి వారి వివరాలన్నీ కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. గురుమూర్తితో పాటు అతనికి సహకరించినటువంటి చెల్లెలు సుజాత, తల్లి సుబ్బలక్ష్మమ్మ, తమ్ముడు కిరణ్ ముగ్గురిని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చి వారిద్దరిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేస్తామంటూ కూడా ఇప్పటికే నిర్ధారించడం జరిగింది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.